చేతిలో డబ్బులున్నాయి కదా అని అప్పుగానో డిపాజిట్ రూపంలోనో ఎవరికైనా ఇద్దామని అనుకుంటున్నారా? అయితే మీరు 20,000 రూపాయలు మాత్రమే ఇవ్వడం మంచిది. అంతకు మించి నగదు ఎవరికైనా ఇచ్చారంటే మీ జేబు ఖాళీ అవుతోంది, జాగ్రత్త. అదేంటి, ఎందుకలా అంటారా? ఇకపై గవర్నమెంట్ అలాంటి క్యాష్ ట్రాన్సాక్షన్స్ పై స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొచ్చింది. 20,000కు మించి నగదు ఎవరికైనా ఇచ్చారంటే దాని మీద నిర్మోమాటంగా 100% ఫైన్ వేస్తారు. అర్థం కాలేదా? మన దగ్గర డబ్బులున్నాయని మీ ఫ్రెండ్కో ఇంకొకరికో 50,000 అప్పుగా ఇచ్చారనుకోండి, ప్రభుత్వానికి మీరు ₹1,00,000 కట్టాల్సి వస్తుంది. షాక్ అవ్వద్దు. భారత కేంద్ర ప్రభుత్వం ఆదాయపు పన్ను చట్టం ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961లోని సెక్షన్ 269SS 269T ప్రకారం 20,000 లేదా అంతకంటే మించి ఎక్కువ మొత్తంలో నగదు రూపంలో రుణాలు లేదంటే డిపాజిట్లు తీసుకోవడం లేదంటే తిరిగి చెల్లించడం ఇకపై నడవదు. ఇది నిషేధించబడింది. అసలు ఎందుకు ఇలాంటి రూల్స్ అంటారా? ఇలా చేస్తేనే బ్లాక్ మనీని నిరోధించడం, పన్నులు ఎగ్గొట్టే వాళ్లను అరికట్టడం సాధ్యమవుతుందని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఏమవుతుందిలే అని ఆ రూల్స్ ని ఉల్లంఘించారా సెక్షన్ 271D 271E కింద 100% జరిమానా కట్టాల్సిందే. అంటే రుణం లేదా డిపాజిట్ మొత్తానికి సమానమైన జరిమానా విధిస్తారు. మరి ఎలా అంటారా? మీరు 20,000కు మించి రుణాలు డిపాజిట్లు చేయాలంటే అకౌంట్ పే చెక్, అకౌంట్ పే బ్యాంక్ డ్రాఫ్ట్ లేదంటే ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సిస్టమ్ ద్వారా మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకి ఒక వ్యక్తి 50,000 రూపాయలను నగదు రూపంలో రుణంగా తీసుకుంటే సెక్షన్ 269SS ఉల్లంఘన అవుతుంది. దాని మీద మరో 50,000 జరిమానాగా విధిస్తారు. ఇక సెక్షన్ 269T ప్రకారం 20,000 లేదంటే అంతకంటే ఎక్కువ మొత్తంలో రుణం, డిపాజిట్ ను నగదు రూపంలో తిరిగి చెల్లించడం కూడా నిషేధించారు. ఇప్పటి నుండి తిరిగి చెల్లింపులు చేయడం కూడా బ్యాంకింగ్ మార్గాల ద్వారా మాత్రమే జరగాలి. ఉదాహరణకి ఒక వ్యక్తి 24,000 నగదుగా రుణాన్ని తిరిగి చెల్లిస్తే సెక్షన్ 269T కింద సెక్షన్ 269 ఉల్లంఘన అవుతుంది. దీనికి 24,000 జరిమానా విధిస్తారు. అయితే సెక్షన్ 273B ప్రకారం ఒక వ్యక్తి తగిన కారణం చూపిస్తే ఈ జరిమానా నుండి మినహాయింపు ఉంటుంది. ఉదాహరణకి బ్యాంకింగ్ సౌకర్యాలు లేని ప్రాంతంలో ఇలాంటి లావాదేవీలు జరిగితే అక్కడ మాత్రమే జరిమానా విధించకపోవచ్చు. ఇక్కడ ఇంకొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి. ఈ నిబంధనలు ప్రభుత్వం, బ్యాంకింగ్ సంస్థలు, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్, సహకార బ్యాంకింగ్ లేదా కేంద్ర ప్రభుత్వం గెజెట్ లో పేర్కొన్న ఇతర సంస్థలతో జరిగే లావాదేవీలకు వర్తించవు. అలాగే వ్యవసాయ ఆదాయం మాత్రమే ఉన్న వ్యక్తులు, పన్ను చెల్లించే ఆదాయం లేని వారికి కూడా ఈ నిబంధనల నుండి మినహాయింపు ఉంది. నిజానికి ఈ రూల్స్ ను దేశవ్యాప్తంగా డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడం కోసం ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. అందుకే ఇప్పటి నుండి ఎవరైనా 20,000కు పైన లావాదేవీలు చేయాలనుకుంటే అకౌంట్ పే చెక్, బ్యాంక్ డ్రాఫ్ట్, నెఫ్ట్, RTGS, UPI లేదా ఇతర ఎలక్ట్రానిక్ మార్గాలను మాత్రమే ఉపయోగించడం మంచిది. అలాగే మీ ట్రాన్సాక్షన్ కు సంబంధించి సరైన డాక్యుమెంటేషన్ ను మెయింటైన్ చేయడం మంచిది. అప్పుడే ఇన్కమ్ ట్యాక్స్ ఎంక్వైరీలో ఎటువంటి సమస్యలు ఎదురవ్వవు. ఒకవేళ నగదు లావాదేవీ అనివార్యమైతే చట్టబద్ధమైన కారణం ఉందని నిరూపించడానికి సాక్ష్యాలను కూడా సిద్ధంగా ఉంచుకోండి. గుర్తుపెట్టుకోండి, హ్యావ్ ఏ హ్యాపీ transaction.